మొత్తానికి కన్నప్ప మూవీ ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా. ట్రైలర్‌లో నాకు కొన్ని సీన్స్ అయితే బాగా హైలైట్ అనిపించాయి. వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేనైతే అనుకున్నా భయ్యా, మంచు విష్ణు సినిమాలైతే తీశాడు. కానీ ఆ సినిమాలో అనమాట చాలామంది ట్రోలింగ్ వాడతారు. అలాగే కావాలని ఆ సినిమాలో అనమాట ఫ్లాప్ చేస్తారు. ఎక్కువ అనమాట ఆయన సినిమాని ప్రమోట్ చేయరు. ఇదైతే వాస్తవం. కానీ భయ్యా, కన్నప్ప మూవీలో మన మంచు విష్ణు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. అసలు నిజంగా భయ్యా, కన్నప్ప ఎలా ఉంటాడో, ఒక తిన్నడు ఎలా ఉంటాడో అసలు అలా అనమాట. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇది వేరే వాళ్ళ హైలైట్ అని నాకైతే అనిపించింది. నేనైతే మంచు విష్ణులో ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు. శివుడిని బీభత్సంగా తిడుతూ ఉంటాడు, కానీ శివుడికే పరమ భక్తుడైతే అయిపోతాడు. ఆ రకంగా అతని పర్ఫార్మెన్స్ అయితే చించేశాడు. ఆ తర్వాత హైలైట్ మన ప్రభాస్, మన రుద్ర రోల్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా కదా. అసలు అక్షయ్ కుమార్ అనమాట ఒకేసారి రుద్ర అని పిలవగానే అనిపించింది భయ్యా, గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. కానీ అక్కడ కొద్దిగా ఎలివేషన్ ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది నాకైతే. కానీ మన ప్రభాస్ ఎంట్రీ, ప్రభాస్ అనమాట తిన్నోడికి అనమాట నేర్పించే విధానం, తిన్నుడిని అనమాట ఎదిరించే విధానం, తిన్నడితో అనమాట ఫైట్ చేసే విధానం వేరే లెవెల్ అయితే అనిపించింది. అదే కాకుండా మన ప్రభాస్ 2 డైలాగ్స్ అయితే ఉండేవి. దాంట్లో ఒకటేంటంటే పెద్దోళ్ళకే పెద్దయ్యని అని చెప్పే డైలాగ్, అదొకటి హైలైట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇది సింపుల్గా చెప్పాడు భయ్యా, నువ్వు శివయ్య తోడు దొంగలే అనే డైలాగ్ భయ్యా చించేశాడని చెప్పొచ్చు. ప్రభాస్ని ఈ మూవీలో ఉండడం హైలైట్ అంటే ప్రభాస్ అనమాట 30 మినిట్స్ రోల్ ఇవ్వడం ఇంకా హైలైట్. ఈ ట్రైలర్లో మన ప్రభాస్ని 40 సెకండ్స్ అయితే చూపించారు. 3 మినిట్స్ ట్రైలర్ అయితే ఉండదు భయ్యా. కానీ 3 మినిట్స్లో అనమాట దాదాపు 1 మినిట్ పాటు ప్రభాస్ని చూపించారు అంటే అది వేరే లెవెల్. అదే కాకుండా భయ్యా, మోహన్ లాల్ ఎంట్రీ కూడా వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. మోహన్ లాల్ కి అలాగే మోహన్ బాబుకి కొద్దిగా పడదని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర సీన్ అనమాట కొద్దిగా నెగిటివ్ గానే అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే దీంట్లో అక్షయ్ కుమార్ మన శివుడు లాగా అయితే కనిపించారు. అలాగే పార్వతీదేవి లాగా అనమాట మన కాజల్ అగర్వాల్ గారు అయితే చూపించారు భయ్యా. అసలు నిజంగా దేవుళ్ళు ఇలాగే ఉంటారేమో అనిపించాలన్నమాట వీళ్ళైతే ఉన్నారు. నాకు అలాగే అనిపించింది. నిజంగా వాళ్ళని చూశాక దేవుళ్ళు వీళ్ళనేమో అని నాకైతే అనిపించింది భయ్యా. ఆ రకంగా అనిపించింది. కానీ ప్రభాస్ దీంట్లో చేసే రోల్ మాత్రం హైలైట్ భయ్యా. అసలు చెప్పాలంటే కన్నప్ప మూవీ మనం ప్రభాస్లో తీయాలి భయ్యా. దానికి సంబంధించి ఏ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభాస్ అన్నకి ముందే అనమాట కన్నప్ప రోల్ అనమాట మనం కన్నప్ప మూవీ తీయాలని మంచు విష్ణు గారు అయితే అనుకున్నారు. దానివల్ల ఈ మూవీ ఆయనకైతే వెళ్ళింది. ఒకవేళ ఇదే మూవీ కొద్దిగా ఎలివేషన్ డైరెక్టర్తో ప్రభాస్ అనే కాంబినేషన్ వచ్చుంటే వేరే లెవెల్ అయితే ఉండేదని నాకైతే అనిపించింది. ఓవరాల్గా ఏదైతే ఏంటి భయ్యా, మంచు విష్ణు అనమాట ఈసారి పెద్ద బ్లాక్ విష్ణు కొడతాడు. ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ని టచ్ చేశాడు అని నాకైతే అనిపించింది. ఈ ట్రైలర్ చూడగానే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.